ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. అబ్బా, ఈ ప్రకృతిని చూస్తుంటే దొడ్డు కూర్చుంది పాబుద్దు కట్టదబ్బా. అబ్బా చూడండి, ప్రకృతి ఎంత అందంగా ఉందో. కొబ్బరి తోటలు చూడండి మా ఊర్లో. అబ్బా నాయన ఏమన్నా నా ఏం కాకు ఒరాగా ఎక్కడికి పోతాను వా నాయన, పేపర్ లేరా, నా పేపర్ రెడీ ఇచ్చారు నాయన, దొడ్డుకు పోతాను నేనా. ఓ ఏందా దొడ్డు కూర్చుని అక్కడ పేపర్ ఎందుకు నీకా? దొడ్డు కూర్చుని ఇంటికి రావా, ఇంటికాడ ఇచ్చి పెడతాను పేపరా. ఏడెందుకువా నీకా? బాత్రూమ్కి వచ్చింది అక్కడ పేపరా, బయలు పడుకున్నాడు ఈయన. నీకు తెలియదు రాచండి నాన్న, పేపరే నాన్న. పేపర్ చదువుతా బాత్రూమ్ కూర్చుంటే ఆ సుఖమే వేర్రా. నీకేం తెలుసు పేపర్లు వేసేవాడికి? ఆ పేపర్ ఇట్టిచ్చా నువ్వు బయలుదేరి చెప్తా. అలాగ ప్రకృతిని ఆస్వాదిస్తా, పేపర్ చదువుతా, లూజుగా దిగిపోద్ది. పోయేస్తున్నాండి. ఓ పెద్ద మనిషా, అయ్యా నీకు దానో నాయన, ఈ పేపర్ ఇదిగో నాయన, నీ పోతున్నానా. అబ్బా బావా, ఈ ప్రకృతికి బాత్రూమ్ కూర్చుంటే భలే ఉంటుంది మావా. ఇట్ట మన పక్కన కూర్చుంటే భలే ఉంటుంది, ఇంకా సరిగ్గా ఉంటుంది. పుష్ప మావా, నువ్వేమని అనుకోరా, ప్రతిరోజు ఒకడు వస్తున్నాడు రా. వాడు కూర్చునేవాడు బాత్రూమ్ కూర్చోకుండా 6, 8 వేసేస్తున్నాడు రోడా. ఇదిగో నా వెనక 6, 8 కరెక్ట్గా ఎట్టేస్తున్నాడు. అంత కరెక్ట్గా ఎట్టేస్తున్నాడు, మనకు రావట్ట బావా. నాకు తెలుసు బీట్రూట్ ఎర్రదింగ్ కూర్చున్నాడు రోడా, ఎర్రం కూర్చున్నాడు రోడా బాత్రూమ్ రోడా. అవునా, నువ్వే నేను పప్పు ఎర్రదింగినట్టు పచ్చుకు పసుపుకు పడిపోందా? ఒరే మామ వస్తున్నాడు రావు, వెనక మామ వస్తున్నాడు. అబ్బాయిలరా, ఒరే బాత్రూమ్ ఎడం కూర్చోవచ్చు కదా. అంటే ఎందుకనే మీరు అబ్బాయి ఆ దగ్గర కూర్చున్నాడా? ఒరే ఏడెవడు 6, 8 చేసి 10 ఉన్నాడు. బీట్రూట్ ఎర్రదింగి వచ్చి 10, 6, 8 తీసేస్తున్నాడా? మావా నువ్వు ఉండు మావా, బాత్రూమ్ కూర్చున్న కాడ నవ్వుతా ఉంటావు నువ్వా. ఇప్పుడే మేము జగ్గు తెచ్చుకోవాలి, నీళ్ళు మర్చిపోయినాం మేమా. ఎట్ట కడుక్కోవాలో అర్థం కావట్లేదు. ఆకులతో పని కానీ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు మేమా. నాకు ఇట్లాంటి సంగతి అని ముందుగానే తెలిసినైనా, అందుకే నేను జగ్గులు తెచ్చుకొని పేపర్లు తెచ్చుకుంటా. నీకు కూడా ఒక పేపర్ వస్తా కానీ ఆ పేపర్తో పని కానీ రా. ఎందుకురా మీకా ఇదండి పేపరు? అది చుట్టావా, తుడిచేవాడు బాధేంగావా, అంతే. దానికాడ ఎందుకురా మనకి. అబ్బో మావా, నువ్వు చిన్నవాడు కాదు మావా. ఇంటికాడ నుంచి నీళ్ళు తెచ్చుకోకుండా తేలిగ్గా నడుచుకొచ్చుకుని న్యూస్ పేపర్తో దుడుచుకొని ఇంటికి వెళ్ళిపోతున్నావా? టెక్నాలజీ మావా. అబ్బబ్బా ఎటపోయారా ఇంట్లో వాళ్ళ ఒక నా కూడా కనపడ్డా. పింఛను చెట్టయ్యోలా ఒకడు కూడా పింఛను తీసుకోపారనన్నా. నా కొడుకు ఎట్టపోయాడు, 10 వెనకపోయాడా. ఒరే రారా, పింఛను ఇచ్చి 10 తెంగతుంది రాదా. రాను పింఛన్ తెచ్చుకున్నావు పోయా, నువ్వు బలి పడుకున్నావు కదరా. మనకి ఎందుకమ్మా పింఛన్లన్నీ? అయినా మన పెద్దవాడు ఉన్నాడు కదా, పెద్దవాడిని తీసుకెళ్ళచ్చు కదా, అలాంటి చిన్నవాడిని తీసుకెళ్ళు, అంతే కదా. అయ్యా నీ ఇద్దరు కొడుకులు తన్ను నాయన. ఆ పెద్దోడేమంటే పెత్తనాలు తెంగతా ఉంటాడు ఊర్లో. ఇంటి పని పట్టించుకోడు, అదేమంటే ఈగో. నా కొడుకు ఇంటికి వస్తాడు, కూడదండ వాడికి. ఇక చిన్నోడా వాడు నాయన, వాడికి వాడు దగ్గర సమాసం వాడు కొంది. ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉంటారా, వాళ్ళకి లైన్లు వేసుకుందామా, అదే పని వాడికి. వీళ్ళిద్దరు ఉద్యోగాలు చేయరీలో నీ ఆస్తి యారది ఎంగతున్నారులే. ఒరే పెద్దోడా రారా. ఒరే నీకు ముందుగానే చెప్పాను కదరా, ఏదైనా ఉద్యోగం చూసుకోరా, మన కంపెనీ ఎప్పుడైతే వేస్తా నాకే తెలియదురానే. నీకు ముందుగానే చెప్పాను కదరా, చూసుకోవచ్చు కదా ఈ లోపల. అది కాదు, నన్ను ఉంచుతున్నావా తీసి దెంగతున్నావా అది చెప్పు ముందు. నీ కంపెనీ ఎత్తితే నాకేమి తీస్తేవి, నాకు నన్ను ఉద్యోగం నుంచి ఉన్నవాళ్ళు ఆయన తీసి 10 అది చెప్పు నాకు చాలు ముందుగానే. ఇదిగో ఈ తొందరే నీ కాడొచ్చింది. ఒక దాన్ని చెప్తే ఏనో పద్ధతులు తెలీదు, ఏం తెలీదు. ఆస్తులన్నీ అమ్మకు దింగారు. ఇప్పుడేమంటే ఉద్యోగాలు చేసుకోకుండా ఉద్యోగం చేయరంటే ఉద్యోగం ఇచ్చిన వాడి మీదకి తిరగబడుతుంటారు. ఏంద్రా మీరేందో మీ లేదో అర్థం కావురా. పోవా సాగునే, నీ కాడ కాకపోతే ఇంకొక 10 మంది నాకు ఉద్యోగం ఇస్తారు. నీ ఒకటే ఉన్నట్టున్నావు నాకు. ఉద్యోగులను తీసిపోయి దింగి కాకుండా మళ్ళీ మా పద్ధతుల గురించి వాటి గురించి అడుగుతున్నావా? పెద్దోడు కాబట్టి మరీ ఎదుస్తున్నాను అంటున్నామా. ఎందుకులే నేను పోతున్నాపు. మామ గుడ్డు మామ, ఏంద్రా మామ ఈరోజు ఒక్క అమ్మాయి కూడా తగ్గలేదు మనకి. లైన్ వేద్దామంటే ఏంద్రి ఇదా? వెనకేమో రైలు మీద రైలు పోతున్నాయి, ఒక్క రైలు నుంచి ఒక అమ్మాయి కూడా దిగట్లేదు. ఏంద్రి ఇది రీ? ఈ పుష్ప గోడు ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒరే వస్తుంది మరి. అబ్బో చిన్న కథ కాదు ఇదా. ఏమంటారు? ఇంక ఏరే పని లేవు మీకు ఇంట్ల కాడ? రైల్వే స్టేషన్లకి బస్ స్టాండ్కి వచ్చి అమ్మాయిలు రైలు వేసేది మీ పని, అయ్యే మీ బతుకులు. ఒరే పుష్ప మామ, ఈడ మనం ఎందుకు ఉన్నాము? ఇలాంటి వాళ్ళు చూద్దామనే కదా. నువ్వు ఆ అమ్మాయి కూడా చూపించడానికే కదా వచ్చిందా? ఏదైనా లంగం అని జాకెట్ వేసుకుని వస్తాడు ఆయన.
ఇష్టప్రకారం అని బిగినీలు వేసుకుని వచ్చి మళ్ళీ చూస్తున్నాం అని చెప్పి గొడవలు వేస్తా. ఏంట్రా బాబు ఓ ఎంకన్నా. ఒరే మామ ఎంకన్న ఎవరు? ఆడు నాలంటాడే ఏడాది ఇక్కడ ఉండే ఉంటాడు. ఇంక నీ సంగతి ఏందమ్మా, ముట్టి మీద కేజీ కండలేదు, ఒంటి మీద సగం కేజీ గుడ్లు కూడా లేవు, ఫీజు జడలు వేసుకుని నైస్గా వచ్చేసి నీకు లైన్ వేస్తున్నావు అంటే ఎవరు నమ్ముతాడా? ఈడంతా ప్రొఫెషనల్స్ అమ్మా, నువ్వు ఇంకా చదువుకోవాలి బాగా. మేము మీలాంటి వాళ్ళు లైన్ నువ్వు పోతా ఉండు చాలు. కానీ పోయా నువ్వు ఏమైనా అనుకోయ్యా, ఆ విజయవాడ పెళ్ళికి మాస్టర్కి నేను కానీ నా కొడుకులు కానీ ఎవరు బారు. నువ్వు నవ్వినా పావు, నువ్వు పిచ్చినా పావు, నవ్వు బాకి ఇంకా అలా అంటావేంటి? భలేదానివే, మనం బాగా ఇంకెవరు పోవాలి? ఏముంది ఈ బంధాలలో? ప్రేమగా ఒక పలకరింపు, ఒక నవ్వే కదా, అంతే కదా మనం నవ్వుతాం. భలే దానికి ఉన్నావే. ఏమన్నాయా నాకు తెలీదా? అదిగో పెద్దోడు వస్తున్నాడు, వాడు చెప్పు, వాడు పాతాడేమో. రారా పెద్దోడా, నీ గురించి ఆలోచిస్తున్నాను రా. ఆలోచన కదా, నువ్వే వస్తావని ఆలోచిస్తున్నాను. ఒరే పెళ్ళికి పోవాలరా మనం విజయవాడకి. పెళ్ళికి పోయేసి చూసుకొని వచ్చేయాలరా, మన చుట్టాలు తేరా మావా. ఎవరిది? ఆ విజయవాడలదే. అలా వాడు మూతంకరోడు, మాటకు వస్తే పద్ధతులు తెలియదు అంటుంటాడు. వాడి కాడికా తెలుసు కొడుకు, వాడి కాడికి నేను బాను, నా గుండు కొడు బాను. మీరు ఎవరైనా కానీ పోయారనుకో, నా కుక్కల చేత గరిపించి పాదేగత మిమ్మల్ని ఇంట్లో ఎవరైనా కానీ బయటికి కానీ పోయారంటే తమాసాలు దేగతుండ్రు. శత్రులేంట్లకు పెళ్ళిళ్ళు బాగాలంటుంటాడు ఈయన. ఒరే బాబాయ్ నువ్వు అలానే వేసావేంటిరా? వలేవాడు గారు. సరేరా, మీ తమ్ముడిని పంపిస్తాను రా, వాడైతే ఆ గుంపుకి కరెక్ట్గా సరిపోతాడు రా. ఇంతకీ మీ తమ్ముడు ఏడరా నాయన? ఏంద్రా నాయన ఈ విజయవాడ ఎక్కడుందో, వీళ్ళు బంధువులు మా బంధువులు ఏడున్నారు, ఏడెత్తకాలు ఏడు చూస్తే భోజనాలు అన్నీ అయిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చినట్టున్నా. నేను అర్థం కాలేదా? ఒకసారి, రెండోసారి, మూడోసారి. అబ్బా ఎవరమ్మా నువ్వా? ఆకాశంలో నుంచి పడిన శివుడు ముక్కలు దెయ్యం ఉన్నట్టున్నావా? అబ్బా శివుడన్నా తుడుచుకోమేనాయన, చూడలేకపోతున్నావా? ఏంది నువ్వా? ఛే, ఒకసారి, రెండోసారి, మూడోసారి. ఓమే నువ్వు ఆపమే నాయన, ఎడంకాలతో ధన్యాస్తా నేను. ఆ శివుడు ముక్కు నువ్వు పోమే నాయన, ఎన్ని నువ్వు గలీసి దెంగతున్నావు. చెత్త. ఒరే రారా ఓమే ఈడుగో, మన ఇంట్లో కల్లా నెంబర్ 1 అల్లుడయ్యేది ఎవరెవరు అంటుంటానేనా? అది ఈడేమ్యా, నెంబర్ 1 అల్లుడు ఈడేమ్యా మనకా. నాయనా ఒరే మీ అవ్వ ఎట్టుందిరా, మీ తాత ఎట్టున్నాడు రా, బాగున్నాడు అంటరా? ఏమైనా మీ అమ్మ అందు నీకు రాలేదురా బియా? ఏమైనా మీ తాతే పెద్ద పోటుగాడు రాబయ్యా? బాగా తట్టు వదిలేసినట్టున్నాడు ముసలుడా. నువ్వేనా చిన్నోడివి? ఈ పెద్దోడు ఏం చేస్తున్నాడు? ఏమన్నా చేస్తున్నాడా ఖాళీనా? ఏం చేస్తాడులే, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని కాలర్ పట్టుకుంటాడు, ఉద్యోగం ఒకరు తక్కువ అయితే సాగు తెంగేస్తాడు. మొన్నటికి మొన్న నాకాడ ఉద్యోగం చేస్తున్నాడు, ఒక 2 రోజులు లీవ్ తీసుకురా అంటే నీళ్ళ ఎగదింగేటోడు. ఎగదింగేది కాకుండా నన్ను కొడితే వచ్చేటోడు. ఒరే నాయన వాడిని అడగలేదు స్వీప్ ఏంటారు నాయన, ఏంద్ర మీరు వదలబాకండి. అబ్బా నువ్వు ఉండవా నాయన, ఎత్తితేనే ఉద్యోగాల ఉమే ఏంటి? ఎవరైనా భోజనానికి తీసుకుపోండి మ్యా, అన్నానికి తీసుకుపోండి మేండా. ఒకసారి, రెండోసారి నేను తీసుకెళ్తాను. ఒకసారి అత్తమ్మ ఎవరినైనా పంపి కానీ ఆ శివుడు ముక్కలు దాన్ని పంపి బాగా. ఆ శివుడు ముక్కలు చూస్తే నేను భోజనం చేయలేను. బాగా గలీజ్ నొక్కుతుంది ఆ పిల్ల. శివుడు అన్న దిగుడదా ఎమ్మికే, ఎందుకు అటు పెట్టేస్తుంటా ఎమ్మినా? నీకు తెలుసా ఈ అన్నం వండింది ఎవరు అనుకున్నావు? నాకు కూడా తెలీదు. నీకు కూడా తెలుసా ఈ డ్రెస్ ఎక్కడ కొన్నాను అనుకుంటున్నావు? నాకు తెలీదు, మా డాడీ కొన్నాడు. నీకు కూడా తెలుసా నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ, ఆ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు కూడా తెలుసా ఇక్కడ అందరూ నీకు పడిపోయారు, కానీ నీకు కూడా ఆ విషయం తెలుసు, కానీ ఏం తెలియనట్టుగా వాళ్ళు నాటకాలు చేస్తున్నావే. నీకు కూడా తెలుసా? ఓరే నాయనా, నాకు ఒకటి తెలీదు, 2 తెలీదు నా తల్లియా. ఇంకోసారి నేను కన్ను మూసి కన్ను తెరిచినాక ఎన్నో ఉంటాం, కరిచిపోయి దెంగత పో మంత్యంగా. ఏం విజయవాడ నమ్మ తలకాయ దెంగతున్నారు నామంట. అన్నం కూడా తినేయడంలా. నీకోటి తెలుసా పెళ్ళికి రావడం ఎక్కువ వీళ్ళకి. రామా లోపల బొమ్మ పెళ్ళి జరుగుతుందా? పెద్దోడా రా పెద్దోడా. ఏం పెద్దోడా, ఏదో బలాదురు తిరగడం రారా, పెళ్లి పనులు చేయాలా? ఎవరిని అడిగి తెచ్చారు సంబంధమా? నన్ను అడగకుండా ఏం చేయకుండా పెళ్లి చేసి పోద్ది అంటున్నారా? ఏంది అసలు ఏందిద్యా? ఒరే అలా మాట్లాడగరా పెద్దోడా.
ఇది పెద్ద సంబంధం రా. ఈ విజయవాడలో తెచ్చారా సంబంధం. అవి పైగా పెళ్ళోడు అమెరికాలో చదువుకున్నాడు ఆయన. చదువుకుందనుకో తెలియదనుకో మన కూతురు కూడా అమెరికా వెళ్ళిపోద్దిరా నాన్న. ఎందుకురా నువ్వా చల్లంగా ఈ పెళ్ళికి ఒప్పుకోరా నాన్న. చిన్నడు కూడా వచ్చే టైం అయిపోతుందా. అదేంటది మేము ఇంట్లో ఉన్నాం కదా, నన్ను మమ్మల్ని ఒక మాట అడగాలి కదా. అయినా విజయవాడలో సంబంధం ఎందుకు తీసుకొచ్చారు? నా గుండు కూడా ఈ పెళ్ళి మస్తు మీరు ఎట్ట చేసుకుంటూ చేసుకోండి. నేను మస్తు పెళ్ళి అయిన దాకా నా ఇంట్లో కూడా రాను అన్నమాట. దెంగతన పోండి నేను. ఒరే పెద్దోడా ఆగరా, గుద్దగాలితో వాడే వస్తాడు కానీ. ఒరే చిన్నడా రారా, పెళ్ళి 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 జరుగుతుంది మా మామ. చిన్నడా పెళ్ళి జరుగుతున్నా మన ఇంట్లో. పెళ్ళి మంచి సంబంధం అదే. ఉరి అంటే తొందరగా చేసేయాలనే. ఈడెందుకు కోప పడితే వెళ్ళిపోయాడు. పెద్దోడు ఎందుకు ఎదురు వచ్చేసాడు. ఆయనకు నచ్చలేదయ్యా పెళ్ళి. ఆయన అడుగు చేయలేదని వెళ్ళిపోయాడు ఆయన అలుక్కుంటా. మన బొడవ ఈ పిల్లకి ఈ చెల్లెలికి పెళ్ళి అయిపోతే నా పెద్దోడికి పెళ్లి చేసేసి నాకు పెళ్లి చేస్తారని నేను తొందర మీద ఉంటే ఆ ఎమ్మికి కానీ ఈడు చేసుకోడు, నాకు కానీ ఏంది బాబాయ్ బతుక. నేను ఉండలేను బాబాయ్ పెళ్ళిగా. నాకు బోలే ఇకరం. నేను గుడ్లు సర్దుకొని వెళ్ళిపోతా బాబా. నా గుడ్లే పెళ్ళి నాకు మాట నేను జాగ్రత్త పోండే నాయన. మా పెద్దోడికి మా చిన్న తలికరం కాదు నా కొడుకుడు. ముందు తాగాడంటే ఎప్పుడు ఏం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు. పెళ్లి చేసుకోరా నాయన. నాకు చెల్లెలికి పెళ్లి చేయాలరా నాయన. నీకు సరే తొందరగా వచ్చాడు నా మళ్ళీ వచ్చాడు రా. రేయ్ ఊరు బాబోయ్ వినపడుతుంది చెప్పరా బాబోయ్. నువ్వు పోల్కొండ ఎందుకు దండేవారు నువ్వా? పోల్కొండ ఎందుకు దండి నువ్వు? 300 పెట్టి కొనుక్కుని వస్తే పోల్కొండ దండిపోద్ది దింగి నువ్వా? ఒరే పోల్కొండ ఇప్పుడు ఎవడు దండి ఆడరా నాయన. అదంతా సెకండ్ టాప్ రా. పోల్కొండ ఇంకా తనలేదురా నాయన. నువ్వేంద్రా తలకాయ దింగుతున్నావా? వచ్చేయి నన్ను పానీరా ప్రశాంతంగా ఊరికే. ఏంటి ఇప్పుడు నువ్వు హైదరాబాద్ దింగేసి పెళ్లి పనులు నన్ను ఇచ్చిన దిగుతున్నావు ఒకటి చేయాలా? అబ్బా అవన్నీ దిగదు కానీ ఆ బ్యాగ్ ఇటు దిగదు ఇంటికి బా. పెళ్లి పనులు నన్ను దిగదు. ఈ పిల్లి మూడోసారి చూడాలనిపిస్తుంది. ఒరే పెద్దోడా నువ్వు సైడ్ రేట సూట్ కేసు తీసుకొని దింగితే అన్నమాట. గాలికి ఎగురుంటూ పోవాలన్నమాట. ఆ పిల్ల మాటతో కూడా దింగేసింది చూడు, ఎటుబడి దింగేసిందో. ఒరే నాయన మనం ఈజీవాడకు పోయిన కానీ చెప్పిల్ల తలకాయ దేని తొందర వచ్చా 1 3 మళ్ళీ వచ్చి దింగిందిరా తలకాయ. ఇప్పుడు నువ్వు లేరా నమ్మ సూట్ కేసు దింగతా నా పిల్ల తలకాయ దింగిస్తా ఉందా?